నమస్కారము అందరికీ. నా పేరు రజిత, సిఐటి యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిని. ఏంటంటే మేము మల్యాల మండలంలోని పలు గ్రామాల్లో అంగన్వాడీ టీచర్స్గా పనిచేస్తున్నాము. అందులో భాగంగా మాకు ఇప్పుడు ఏదైతే 14వ తేదీలలో ఉన్న ఎలక్షన్లకు, గ్రామాలలో ఉన్న ఎలక్షన్లకు బిఎల్ఓ డ్యూటీస్ పడతాయి. ఆ డ్యూటీ పరంగా మేము మా విలేజ్లలో ఓటర్ స్లిప్స్ కానీ, మన ఎలక్షన్ డ్యూటీలో బిఎల్ఓలుగా కూర్చోవడం కానీ, మా మా యొక్క పనిని మేము నిర్వర్తించే సమయంలో స్లిప్పులు పంచడంలో కానీ, విలేజ్లలో మాకు చాలా బాధలు ఏర్పడుతున్నాయి. అదే రకంగా రక్షణ లేకుండా పోతుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మేము అదే ఊరుకు సంబంధించిన వాళ్ళం కాబట్టి మీరు స్లిప్పులు పంచుకుంటూ ప్రచారాలు ఈ పార్టీకి ఓటేయండి, ఆ పార్టీకి ఓటేయండి అనుకుంటూ ప్రచారాలు చేస్తున్నారని అదొక నిందల పాలవుతున్నాము. అదే రకంగా మనోవేదనకు గురవుతున్నాము. మరి దాదాపు 2 నెలల నుంచి మేము ఈ ఏదైతే ఓటరు లిస్ట్ ఉన్నదో దాన్ని సరిచేయడం కానీ, ప్రతి ఒక్క పని మాతోటి ఎంఆర్ఓ మేడం వాళ్ళు, ఎంపీడీఓ మేడం వాళ్ళు ఏ రకంగా చెప్పిన నిర్వహించే సమయాలలో మాకు గ్రామంలో ఉన్న ఎవరైతే అభ్యర్థులు కానీ, పోటీదారులు కానీ వాళ్ళ నుంచి చాలా బాధాకరంగా వాళ్ళు మమ్మల్ని మాటలతో కానీ దూషించడం కానీ, స్లిప్పులు ఇచ్చేటప్పుడు కూడా ఇంటింటికి రావాలని, ఇంటింటికి ఆడ తిరిగి ప్రతి ఒక్క ఇల్లు తిరిగి ఇవ్వాలని, వాళ్ళు మేము స్లిప్పులు ఇచ్చే టైంలో కూడా వాళ్ళు లేకపోయినా కానీ మేము ఒక్కొక్క ఇంటికి 2-3 సార్లు వెళ్ళుకుంటూ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఆ స్లిప్పులను పొడగొట్టుకొని మమ్మల్ని చాలా రకమైన మనోవేదనలకు గురి చేస్తున్నారు. అయినప్పటికీ మేము మా డ్యూటీలో భాగంగా అదంతా చేసినప్పటికీ కూడా మన మల్యాల మండలంలోని మేము డ్యూటీ నిర్వహించే టైంలో 2 సంఘటనలు జరిగినాయి. అవి ఏంటంటే ముత్యంపేట గ్రామానికి సంబంధించిన టి శోభారాణి అంగన్వాడీ టీచరు బిఎల్ఓ డ్యూటీలో ఉండగా ముత్యంపేట గంగ ఆమెను ఈ శోభారాణిని అక్కడ ఉన్న ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మాటలతోటి దూషించి, మీరు డ్యూటీ ఎందుకు చేస్తున్నారు, మీకు డ్యూటీ ఎవరు వేసారు, వాళ్ళని పక్కకు కూర్చోబెట్టండి, ఇంటికి పంపించండి అనేది అక్కడ అభ్యర్థులు తెచ్చినప్పటికీ కూడా మన డ్యూటీ కాబట్టి మేము చేస్తున్నాం అనేసి అక్కడ ఉన్న ఎవరైతే మన కార్యదర్శి సార్ గారు కానీ, ఆర్ఓ సార్ గారు కానీ వీళ్ళని పక్కకు కూర్చోబెట్టడం జరిగింది. అదే రకంగా వీళ్ళ సెల్ ఫోన్లు కూడా తీసుకున్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళు మన డ్యూటీ కాబట్టి, మన బాధ్యత కాబట్టి అని పక్కకు కూర్చొని డ్యూటీ చేయడం జరిగింది. ఆ డ్యూటీలో భాగంగా ఆ డ్యూటీ అయిపోయిన తర్వాత తెల్లవారినాక అంగన్వాడీ సెంటర్కు వెళ్ళేటప్పుడు శోభారాణిని ఎవరైతే భార్యాభర్తలు ఇద్దరు కూడా వార్డు మెంబర్గా నిలిచినటువంటి భార్యాభర్త ఆయన నేను ఓడిపోయినా అనే మనస్తాపంతో మరి వీళ్ళను ఇష్టమైన మాటలతోటి దూషించడం జరిగింది. ఇప్పుడు శోభారాణి మాట్లాడుతూ అదే రకంగా గుడిపేటలో కూడా ఇదే పొజిషన్లో భవానీ అనేట ఆమెను కూడా ఇష్టమైన లాంగ్వేజ్లో తిట్టడం జరిగింది. మరి మేము దీనికి గాను మనస్తాపానికి గురవుతున్నాము. అదే రకంగా ఇప్పుడు ఎవరైతే దూషించబడ్డారో వాళ్ళు శోభారాణిను భవానీ మాట్లాడుతారు. శోభారాణి, నాకు బిఎల్ఓ డ్యూటీ ఉంది. అయితే ఇప్పుడు మా రజితక్క చెప్పినట్టుగా ముత్యంపేటలో బిఎల్ఓ డ్యూటీలో ఉండగా సంఘటనలు జరిగినాయి. సరేలే మా బాధ్యత కదా, మేము చేయాలి కదా అని పక్క కూర్చున్నాం. డ్యూటీ అయిపోయింది. డ్యూటీ ముగించుకున్నాము, ఇంటికి వచ్చినాము. తెల్లవారిన తర్వాత నా డ్యూటీకి నేను అంగన్వాడీ సెంటర్కి వెళ్తుంటే ఆ ఓడిపోయిన అభ్యర్థి ఎవరైతే మా వార్డు మెంబర్ ఉన్నాడో అతను ఏం చేసిందంటే, నువ్వు చిట్టీలు పంపిణీ చేయడం ద్వారా ప్రచారం చేసినావు, నువ్వు ప్రచారం చేయడం వల్ల నేను ఓడిపోయినా, నువ్వు నీ పిల్లలు మీరందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిళ్ళు, మీరు కాంగ్రెస్ మనుషులు, మీ వల్లనే నేను ఓడిపోయినా అని నన్ను ఇష్టమున్న మాటలతో విచక్షణ రహితంగా నన్ను మాట్లాడి దూషించిండు. అక్కడ చాలామంది గ్యాదర్ అయ్యిళ్ళు. నేను ఎంత వాదించుకోవాలన్నా ఏం చేయాలని నన్ను అటాక్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఈ బాధతోటి మా లీడర్ అయిన రజితక్కకు నేను చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ మేడంకు కూడా మాకు ఎవరైతే బాస్ ఉన్నారో ఇప్పుడు మాకు బిఎల్ఓ డ్యూటీలు ఎంఆర్ఓ గారు వేసిండ్రు. అదే రకంగా ఎంపీడీఓ మేడం గారు వేసిండ్రు. అదే మన ఎంఆర్ఓ మేడం గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి బిఎల్ఓ ఏదైతే డ్యూటీ ఉన్నదో మాకు బిఎల్ఓ డ్యూటీల నుంచి తొలగించాలి, మాకు మినహాయింపు కల్పించాలి. ఎందుకంటే ఈ బిఎల్ఓ డ్యూటీలు చేయంగా మేము చాలా మనోవేదనలకు గురవుతున్నాము. మా ఫ్యామిలీకి కూడా దూరం అవుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు మేము చేసే డ్యూటీల వల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇష్టమైన మాటలతోటి దూషించడం అనేది కరెక్ట్ కాదు. మా పిల్లలు, మా భర్తలు, అంటే ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశము, ఎవరిష్టం ఉన్న రీతిలో వాళ్ళము ఉంటాము. మాదేంటి బాధ్యత, మా డ్యూటీ వరకు మేము
ఎవరితోటి మాట్లాడము, మా డ్యూటీ పరంగా మేము డ్యూటీ స్లిప్పులు పంచడం కానీ బిఎల్ఓ డ్యూటీ చేయడం కానీ మా పరంగా మేము చేసుకుంటున్నాం. అయినప్పటికీ కూడా మమ్మల్ని ఇష్టమైన మాటలతోటి అసలు విచక్షణ లేకుండా ఒక మనిషి అనే ఒక ఆడ మనిషి అని చూడకుండా ఇలాంటి మాటలతోటి దూషించి ఒక అంగన్వాడీ టీచర్కు ఏ హోదా ఉండాలి, అంగన్వాడీ టీచర్ అని అంటే తెల్లారి లేస్తే 10 మంది పిల్లలకు మంచి నేర్పే గురువు, మొదటి దైవం అంగన్వాడీ టీచరు. మరి అలా చూడకుండా ఈ దూషించడం ఏంది, ఈ లంజలు అని తిట్టడం ఏంది? అసలు ఇదేంటిది? మనం సభ్య సమాజంలో బ్రతుకుతున్నామా, చస్తున్నామా? మనము రాను మనం అసలు ఏం చేస్తున్నాము, ఏమైపోతున్నాము? మనము అసలు ఓటు అనేది ఎందుకు వినియోగించుకుంటున్నాము? ఓట్లను వినియోగించుకొని మేము డ్యూటీలు చేసే వాళ్ళ మీద ఇలాంటి అటాక్లు చేస్తే మేము డ్యూటీలు ఎట్లా చేస్తాము? అసలు మాకు ఆడవాళ్ళ మన రక్షణ లేదు, అసలు ఎలాంటి రక్షణ లేదు. డ్యూటీ చేసిన కాడ వాళ్ళు తిట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన మాటలంటే మన ఆఫీసర్స్ కూడా మననే ఊరుకోండమ్మా అనే సిచ్యువేషన్లో ఇప్పుడు మనం ఉన్నాము. మాకు దయచేసి మీ అందరికీ కూడా మేము ప్రతి ఒక్క అధికారులకు కూడా తెలియజేస్తున్నది ఏంటంటే మాకు ఈ బిఎల్ఓ డ్యూటీల నుంచి మినహాయింపు ఇవ్వాలి. మా గ్రామాలలో మమ్మల్ని మేము చేయకండి దయచేసి. మేము అంగన్వాడీ టీచర్గా మా పిల్లలకి ఏదో మేము చదివి చెప్పుకుంటాం. మాకే అంగన్వాడీ మా జాబ్లోనే మాకు చాలా ఆన్లైను ఆఫ్లైను మా చిన్న పిల్లలు 3 to 6 పిల్లలు, గర్భిణీ బాలింతలు వీళ్ళందరినీ చూసుకునే బాధ్యతలే మాకు చాలా ఎక్కువ ఉన్నాయి. మమ్మల్ని దయచేసి బిఎల్ఓ డ్యూటీలను మినహాయించాలి. మీ అందరికీ కూడా అధికారులకు మేము అందరం కూడా దండం పెట్టి చెప్తున్నాం. మాకు ఈ బిఎల్ఓ డ్యూటీలద్దు, మమ్మల్ని మనస్తాపనకు గురి చేయకండి, వెట్టి చాకరీ చేయించుకోకండి. ఈ బిఎల్ఓ డ్యూటీ చేసినా కానీ మాకు గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఒక రూపాయి కూడా డబ్బులు ఇవ్వలేదు. మేము ఆన్లైన్ చేస్తున్నాం, బిఎల్ఓలో కూడా ఆఫ్లైన్ చేస్తున్నాము, డబ్బులు ఇవ్వలేదు. నిన్న డ్యూటీలు పడితే కూడా 7 నుంచి రాత్రి 9 వరకు చేసినాం. డ్యూటీ చేయించుకునేంత వరకు కూడా స్లిప్పులు పంచమన్నారు. లిస్టులు 2 నెలల నుంచి మేము లిస్టులు కూడా ఓటర్ లిస్టు సెట్ చేసినాము. కట్టప్ అన్నారు, ఓటర్ లిస్టు సెట్టింగ్ అన్నారు, అదన్నారు. మొత్తము డాటా మొత్తం మా నుంచి సేకరించి నిన్న డ్యూటీలో ప్రొద్దున 7 నుంచి రాత్రి 9-8 వరకు కూర్చున్నాము. డ్యూటీ అయిపోగానే ఇక మీరు వెళ్ళిపోండి, మీకు ఎలాంటి డబ్బులు లేవు, మాకు బడ్జెట్ లేదు అని అంటున్నారు. అంటే మమ్మల్ని ఇంత చులకనగా చూడడం ఏంటి? అసలు మాకు అవసరం లేదండి, మీ బిఎల్ఓ డ్యూటీలో అవసరం లేదు, ఏమొద్దు, మేము మాకు డబ్బులు వద్దు, మాకు వద్దు. మాకు రేపు మాకేమన్నా అయితే మా పిల్లలకు మా ఫ్యామిలీకి మేము దూరం అవుతాం. ఇంత మనస్తాపన పడడు అనేది మాతోటిగా అవ్వటం లేదు. దయచేసి మమ్మల్ని బిఎల్ఓ డ్యూటీల నుండి మినహాయించాలి. కలెక్టర్ గారు మీకు కూడా మేము దండం పెట్టి చెప్తున్నాము. ఎంఆర్ఓ మేడం, ఎంపీడీఓ మేడం, అదే రకంగా మా ఐసిడిఎస్ సూపర్వైజర్ గారికి, సిడిపో గారికి, డీడబ్ల్యూ సార్కి ఆల్రెడీ మేము డీడబ్ల్యూ సార్ గారికి కూడా ఫోన్ చేయడం అయింది. సార్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు ఇస్తామన్నారు. సూపర్వైజర్ మేడం అదే చెప్పింది, సిడిపో మేడం చెప్పారు. ఎంఆర్ఓ మేడంతో కలిస్తే కూడా అమ్మ న్యాయం చేస్తామన్నారు. పోలీస్ వాళ్ళని కూడా కలిసి మన సార్ను కలిసి సార్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. దయచేసి బిఎల్ఓ డ్యూటీ నుంచి మమ్మల్ని మినహాయించండి, రక్షణ కల్పించండి సార్. విలేజ్ లోపల 1-2 ఉంటాయి, వాళ్ళు ఎక్కడ అటాక్ చేసేది కూడా మాకు తెలియదు సార్. ఎందుకంటే ఇప్పుడు బిఎల్ఓ చిట్టీలు అంటే మా తోటి ఎవరు కూడా రారు, మేము ఒక్కలమే పంచాలి. ఏ గల్లీ కోతామో ఎక్కడెవరు ఉంటారో కూడా మాకు తెలియదు, ఎక్కడ ఏం అటాక్ జరుగుతుందో కూడా మాకు తెలియదు. ఆడవాళ్ళ మాకు మాకు వెహికల్ లేవు, ఏమంటారు, ఏవి లేవు. మేము కాలినడకన పోవాలి, ఇంటింటికి పోవాలి, ఇవ్వాలి. ఒక ఇంటికాడ ఇచ్చి ఇంకో ఇంటికాడికి పోకపోతే నా ఇంటికి వచ్చి ఇవ్వండి అని అంటున్నారు. అది కూడా ఒక వంతు, అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎంపీడీఓ ఆఫీస్ ఉన్నది, మేము అది ఎంపీడీఓ ఆఫీస్ కాడికి మాకు ఇస్తే మేము విలేజ్లో పోయి మా గ్రామ పంచాయతీ కాడ ఒక కాడ కూర్చొని మేము ఆ చిట్టీలు పంచవచ్చు. కానీ దానికి కూడా ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు. మాకు పిఎస్లు ఉంటాయి, 3 పిఎస్లు ఉంటాయి. ఈ బూత్ లెవెల్లో మేము పిఎస్లలో కూర్చొని చిట్టీలు ఇస్తామన్నా కానీ ఒప్పుకోవడం లేదు. మాకు ఇదంతా అవసరం లేదు. మాకు బిఎల్ఓ డ్యూటీల నుండి మినహాయించింది దయచేసి మీ అందరినీ కోరడం అయితే మేము జరుగుతుంది. మేము సిఐటి యూనియన్ నుంచి ఇది ఎంత దూరం పోయినా కానీ మేము కొట్టాడడానికి రెడీ.